నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ఒక మంచి విషయం మీతో సోదాహరణంగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మనందరికీ ప్రశ్న వస్తుంది, నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? అందరికీ ఆనందం కావాలండి. ఆనందం కోసం వెతుకులాడుతూనే ఉంటాం, మనం వెంపర్లాడుతూనే ఉంటాం. ఈ విషయంలో భగవాన్ రమణులు చెప్పినటువంటి ఒక అద్భుత సత్యాన్ని తెలియజేసే కథని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అసలు నిజమైనటువంటి ఆనందం డబ్బులో ఉందా, లేదు మనం ఉపయోగించే వస్తువుల్లో ఉందా, లేకపోతే మనం అనుభవించే హోదాల్లో ఉందా? వీటిల్లో ఉండనే ఉండదండి. డబ్బులో సుఖం ఉన్నది, ఆనందం ఉన్నది అంటే 1,00,000 సంపాదించిన వాడికి ఇంకో 1,00,000 ఉంటే బాగుండే అనేటువంటి ఏడుపేగా. వాడికి ఆనందం ఎక్కడ తెచ్చింది? ఒకడు సెల్ ఫోన్ కొనుక్కున్నాడు, స్మార్ట్ ఫోను, దాంతో తృప్తి పడచ్చు. వాడు తృప్తి పడ్డు, నాకు ఐఫోన్ లేదే అని అనుకుంటాడు. ఒకడు గుమాస్తాగా చేరాడు, ఆ ఉద్యోగం కూడా లేని వాళ్ళు వచ్చిన మంది తిరుగుతున్నారు రోడ్ల మీద, నాకు ఆఫీసర్ హోదా రాలేదే. ఆఫీసర్ హోదా వస్తే మాత్రం వాడికి సంతోషం ఉంటుందా? నేను మంత్రి దగ్గర పిఏ కావాలి అనుకుంటూ ఉంటాడు. ఇది సహజంగా అందరి ఆలోచన విధానమేనండి. ఎక్కువ మంది సంతృప్తి, స్థితప్రజ్ఞత, ఈ రెండింటిలోనే ఉంటుంది ఆనందం. అలాగే మన ఆలోచన విధానంలో కూడా ఉంటుంది ఆనందం. పరిస్థితులు మారినా మన మనస్సు మాత్రం మారకుండా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడే నిజంగా సంతోషంగా జీవించగలుగుతాడు. వాడే నిత్య సంతోషి. సుఖదుఖాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుతుంది. ఈనాడు యాంత్రిక యుగం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందం కోసం పరుగులు తీస్తున్నారు. నీలోనే ఉన్నది ఆనందం, నీ మనస్సులోనే ఉన్నది ఆనందం అనే విషయాన్ని మర్చిపోయి బయట ఉన్నదని వెతుక్కుంటున్నాం. ఇవాళ ఈ సాఫ్ట్వేర్ ఆవేర్ పుణ్యమాని ప్రతివాడికి చేతి నిండా డబ్బు ఉంటున్నది, పెద్ద ఇల్లు ఉంటున్నది, పెద్ద కారు ఉంటున్నది, విలాసవంతమైన జీవితం. ఇవన్నీ ఉంటేనే సంతోషం వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అవి లేని వాళ్ళు చూడండి, అవి లేనివాడు ఇవన్నీ ఉన్నవాడు సంతోషంగా ఉంటున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ నిజమైన ఆనందం బాహ్యంగా ఉండే వస్తువుల్లో కానీ, పరిస్థితుల్లో కానీ లేదండి. ఇది కేవలం మన మనస్తత్వంలోనే ఉన్నది అని మన భారతీయ తత్వవేత్తలు, మహనీయులైనటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. భగవాన్ రమణులు చెప్పినటువంటి ఒక చిన్న కథ నిజమైన ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి ఒక గొప్పదైన జీవన సత్యాన్ని మనకి తేటతెల్లం చేస్తుంది. ఒకసారి ఓ వ్యక్తి రమణ మహర్షి దగ్గరకు వచ్చాడు. వచ్చి, స్వామి, కష్ట సుఖాల్లో ఒకే విధంగా ఏ విధంగా ఉండగలుగుతాము అని అడిగాడు. భగవద్గీతలో ద్వంద్వాతీతంగా ఉండండి అన్నాడు భగవానుడు, కృష్ణ భగవానుడు. అందుకు మహర్షి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఒక ఊళ్ళో ఒక పేద యువతి ఉంది. ఆ యువతి కొన్ని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఆమె ఎప్పుడూ చిరిగిపోయినటువంటి పాత వస్త్రాలే ధరిస్తూ ఉండేది. ఆమె పరిస్థితి చూసినటువంటి ఒక ధనవంతుడు ఖరీదైనటువంటి కొత్త దుస్తులు కొనిచ్చాడు. ఆ ఊహించనటువంటి అద్భుత కానుకతోటి
ఆమె ఎంతో ఆనందపడింది. మరుసటి రోజు ఆ కొత్త దుస్తులు వేసుకొని స్నేహితులతోటి ఉత్సాహంగా గడిపింది. అయితే ఆ తర్వాత రోజు ఆ కొత్త దుస్తులను శుభ్రంగా మడతపెట్టి ఒక పెట్టెలో దాచిపెట్టింది. మళ్ళీ తన బాత బట్టలే వేసుకొని పనికి వెళ్ళింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆమె ఆనందంలో ఏమాత్రం తేడా లేదు. నిన్న కొత్త బట్టలు వేసుకున్న రోజున ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు పాత బట్టలు వేసుకున్న రోజు కూడా అంతే ఉల్లాసంగా ఉంది. ఈ కథ ద్వారా రమణ మహర్షి చెప్పిన సందేశం ఒకే ఒక్కటి ఉంది. మన ఆనందం బాహ్యంగా మనం ఉపయోగించే వస్తువుల మీద ఆధారపడకూడదు. ఒకవేళ పరిస్థితులు మారిపోయినా మన మనస్సు మాత్రం స్థిరంగా ఉండాలి. సాధారణంగా ఒక మనిషి సుఖాన్ని వెంటనే అంగీకరిస్తాడు, కానీ కష్టాలు ఎదురైతే బాధ, నిరాశ, నిస్పృహ, అసంతృప్తికి లోనవుతాడు. కనిపించిన ప్రతివాడికి చెప్పుకుంటూ ఉంటాడు. ఇదే జీవితంలో చాలా సమస్యలకు కారణమవుతుంది. మన దగ్గర సానుభూతిని చూపించినట్టు నటిస్తారు, పక్కకు వెళ్ళి మన మీద వ్యతిరేకంగా చెబుతూ ఉంటారు. అంతేకాదు మరొక దోషం ఏంటంటే ఇతరులతో పోల్చుకొని మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాము. నీకున్నదాంతో నీకు తృప్తి లేదు, ఎదుటివాడికి ఏదో ఉన్నది అని నీకు దుగ్ధ. వాడితో పోల్చుకుంటావు. వాడి అదృష్టం వాడిది, వాడు పూర్వజన్మ సుకృతం ఏముందో వాడికి ఈ జన్మలో వాడికి అనుభవిస్తున్నాడు. నువ్వేం చేశావో నీకు తెలియదు. పోనీ ఈ జన్మలోనైనా నీకు చేతైనటువంటి పరోపకారం చేద్దామనేటువంటి మనస్సు నీకు ఉండదు. అందుకని వాడితో పోలిక పెట్టుకొని మనశ్శాంతిని దూరం చేసుకుంటూ ఉంటుంది. మితిమీరిన స్వార్థం ఉందే, అది చివరికి అనర్థాలకే దారితీస్తుంది. ఇతరులతో పోల్చుకోకుండా మన విలువను కాపాడుకుంటూ ఎవడైతే జీవిస్తాడో వాడికి మాత్రమే నిజమైనటువంటి సంతోషం, ఆనందం లభిస్తుంది. అయితే ఎలా సాధ్యమవుతుంది? నీలో సహన గుణం ఉండాలి. సహనం అది చిన్న విషయం కాదండి. ఇంకొక విషయం ఏంటంటే మన అవసరాలు వేరు, కోరికలు వేరండి. ప్రతివాడికి అవసరాలు ఉంటాయి, అవి నిత్యావసరాలు. అవి లేకపోతే కుదరదు. కూడు, గూడు, బట్ట ఇవన్నీ నిత్యావసరాలు. కోరికలు వేరు. ప్రతి మనిషికి నిత్యావసరాలు ఉంటాయి, అట్లాగే కోరికలు కూడా ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించలేకపోవడమే చాలా సమస్యలకు మూల కారణం అవుతుంది. అవసరాలు ఎప్పుడూ పరిమితంగా ఉంటాయి, కోరికలు అపరిమితమని. కోరికే శత్రువు అని గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు. ఓ కోరిక తీరిందంటే కొత్త కోరిక రెడీగా ఉంటుంది, నన్ను తీర్చుకో, నన్ను కూడా తీర్చుకో అని. అనంతమైన కోరికలను తీర్చుకోవాలి అనేటువంటి ఒక ఆరాటం కలగటం వల్ల మానవుడు ఏం చేస్తాడు? అడ్డదారులు తొక్కుతాడు. తన దగ్గర ఉన్నదాన్ని ఆస్వాదించడం, తన దగ్గర లేని దానికోసం నిరంతరము పరుగులు పెడుతూ ఉంటాడు. సంపాదన పెరుగుతుంటుంది, ఆ సంపాదన పెరిగే కొద్దీ వ్యసనాలు పెరుగుతాయి. ఆడంబరాలకు అలవాటు పడతాడు, విపరీతమైన ఖర్చు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సరే వ్యవహారం తిరుగుడు పడిందా మనశ్శాంతి కోల్పోయి జీవితాన్ని క్లిష్టంగా మార్చుకుంటాడు. అయితే సంతృప్తి ఎలా వస్తుంది? అందరూ అంటున్నారు కదా, సంతృప్తి ఉన్నటువంటి జీవితం ఆనందమయంగా ఉంటుంది అని. మరి ఆ సంతృప్తి ఎక్కడుంది? ఎలా సాధ్యమవుతుంది? జీవితంలో విజయం సాధించడం గొప్ప విషయమేనండి, నేను కాదంటలేదు. కానీ ఆ విజయం ఒక్కటే మనకి సంతృప్తిని ఇవ్వదు. సంతృప్తి అనేది మన మనస్సుకు మనం శిక్షణ ఇవ్వడం ద్వారా వచ్చేటటువంటి ఒక గొప్ప గుణం అండి. మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణ ఇస్తే ఏమవుతుంది? మనస్సు మనం చెప్పినట్టు వింటుంది, దొరికిన దాంట్లో తృప్తి పడుతుంది, దొరకని దానికోసం అర్రులు చాచకుండా ఉంటుంది. అలా చేసే తత్వం ఎక్కడ ఉన్నది? మనమే, మన మనస్సులోనే. మన మనస్సులో
శిక్షణ ఇవ్వాలి. నీలో కోరిక పుట్టింది, 55 ఇంచుల టీవీ కొనాలని కోరిక పుట్టింది, కానీ నీ ఆర్థిక పరిస్థితి దానికి సహకరించట్లా. వెంటనే మనసు చెబుతుండదు, మరి అప్పు చేయరా, అప్పు చేయరా, అప్పు చేసి పప్పు కూడు, అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేక ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నానా తిట్లు తిరుగుతూ ఉంటే అవమానం భరించలేక నానా కష్టాలు పడతాడు. ఇంతకుముందు 55 ఇంచులు లేనప్పుడు వాడికి ఏమి మామూలు టీవీ ఉంది, దాంతో ఆనందపడ్డాడు కదా. సరిపోదు, పక్క వాడి ఇంటో ఉంది, మన ఇంటో కూడా ఉండాలి. ఇటువంటి లక్షణం ఏదైతే ఉందో, ఒక కోరిక, ఆ విపరీతమైన కోరిక మనస్సులో కలగటం వల్ల మానవుడు ఏం చేస్తాడు? ఆ కోరిక తీరకపోయినందువల్ల అసంతృప్తికి గురవుతాడు, తద్వారా మనశ్శాంతిని కోల్పోతాడు. వాడొక్కడికే మనశ్శాంతి పోదు, ఆ యజమానికి పోతే కుటుంబంలో ఉండే వాళ్ళందరి మీద పడుతుంది ఆ ప్రభావం. పిల్లల మీద విసుక్కుంటాడు, భార్య మీద విసుక్కుంటాడు, కసురుకుంటాడు, ఉద్యోగంలో వెళ్ళిన చోట సహోద్యోగంతో తగాదా పడుతుంటాడు. ఎక్కడ వాడికి శాంతి ఉండదు, తాను శాంతిగా ఉండడు, తాను ఉండే చోట ఇతరులని శాంతిగా ఉంచడు. ఇది పరిస్థితి. చూడండి, మానవుడికి కోరిక గనక తీరకపోతే అవే ఆలోచిస్తూ ఉంటాడు, దాని గురించే. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. నశ్యతి కూడా కాదు, ప్రణశ్యతి అన్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటాడు. నిరంతరము ఆ కోరికలని మననం చేసుకుంటూ ఉండటం వల్ల, నాకు అది తీరాలి తీరాలి అనుకోవటం వల్ల, ఆ కోరిక ఎప్పుడైతే తీరదో క్రోధం వస్తుంది వాడిలో. ఆ క్రోధంలో వాడు తనని తాను మర్చిపోతాడు, సమ్మోహితుడైపోతాడు. ఆ సమ్మోహం ఎప్పుడైతే వచ్చిందో వాడికి ఉన్నటువంటి జ్ఞానం, జ్ఞాపక శక్తి అంతా నశించిపోతుంది. దానివల్ల బుద్ధి నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి కూడా నాశనం అయిపోయిందో వాడు నాశనం అయిపోతాడు. ప్రణశ్యతి అని భగవానుడు చెప్పాడు. కాబట్టి విషయ వాసనలు ఎప్పుడు కూడా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీనికి ఆలంబన మనస్సు. మనస్సును ఎవడైతే స్థిరంగా ఉంచుకోగలుగుతాడో వాడికి మాత్రమే శాంతి, సుఖం లభిస్తుంది. అంటే మనోనిగ్రహం అనేది అంత తేలికైన విషయం కాదు. అడిగాడు అర్జునుడు, క్షణం కూడా నిలబట్టలేదు మనస్సు అన్నాడు. ఎలా అన్నాడు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అన్నాడు. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల, ఈ రెండింటి వల్ల మనస్సుని మనం నిగ్రహం చేయొచ్చు. మనస్సు ఎప్పుడైతే నిగ్రహించామో కోరికలు మన అదుపులోనే ఉంటాయి. కోరికలను గుర్రాలతో పోలుస్తారండి. ఆ గుర్రాలకి కళ్ళి వేసేటటువంటి శక్తి మనలోనే ఉంది. అదే సాధన. ఆ సాధన ద్వారా మనం ప్రయత్నించాలి. మనకంటే తక్కువ వాడిని చూసి మనం ఆనందపడాలి. అరే, వాడికి 3 పూట్ల తినటానికి లేదే, ఒక్క పూటే తింటున్నాడే వాడు, దైవానుగ్రహం వల్ల నేను 3 పూటలా తినగలుగుతున్నాను, వాడు తలదాచుకోవటానికి వాడికి గూడు కూడా లేదే, నాకు ఒక పెంకుటిల్లైనా ఉన్నది అని ఆనందపడాలి. అంతేగాని నీకంటే 5 అంతస్తుల భవనం కట్టాడు ఒకడు, నాకు లేదే అని ఏడుస్తూ కూర్చుంటే, నువ్వు గాల్లో లేవు కదా, నువ్వు కూడా ఒక షెల్టర్లో ఉన్నావు కదా. నీ మనస్సును కంట్రోల్ చేసుకొని ఆ స్థితికి ఎదగటానికి ప్రయత్నించాలి. ఆ 5 అంతస్తుల భవనం కట్టినవాడు ఎన్ని కష్టాలు పడితే, ఎంత ప్రయత్నం చేస్తే ఆ స్థాయికి వచ్చి ఉంటాడు. ఆలోచించు.
నువ్వు కూడా అదే ప్రయత్నం చెయ్యి. అప్పుడు ప్రయత్నం చేసేవాడికి దైవం కూడా అనుగ్రహిస్తుంది. ప్రయత్నం చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు అంటే దేవుడు ఏమన్నా అనుగ్రహిస్తాడా? మన ప్రయత్నం ఉండాలి, మానవ ప్రయత్నం ఉండాలి. స్వామి, నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తాను, నీ అనుగ్రహం కూడా దానికి తోడైతే అప్పుడు నేను ఈ కార్యాన్ని సాధించగలుగుతాను అని మనం అనుకోవాలి. ఆ ప్రయత్నం చేయాలి. తద్వారా మనం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. నిరంతరము ఆనందం కాస్త బ్రహ్మానందంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆనందము దానికంటే పరమానందము, దానికంటే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద స్థితికి ఎవడైతే వెళతాడో వాడు అక్కడి నుంచి జారడు, వాడు ఆ స్థితిలోనే ఉంటాడు. పరమాత్మ యొక్క దివ్య చరణార విందాల వద్ద భక్తిని ఎవడైతే పెట్టుకుంటాడో, స్వామి గత జన్మలో ఏం చేశానో నాకు తెలియదు, ఈ జన్మలోనైనా సత్కార్యాలు చేసేటటువంటి సద్బుద్ధి నాకు ప్రసాదించు, నిరంతరము నీ భజన చేసే, నీ కథలు వినేటటువంటి మనస్తత్వాన్ని నాకివ్వు అని మనం కోరుకుంటూ ఉంటే అప్పుడు పరమాత్మ వీడిలో మార్పు వచ్చిందని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి తద్వారా సంతృప్తిని, ఆనందాన్ని పొంది మనం అందరం కూడా భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో మన జీవితాలని సుసంపన్నం చేసుకుందాము అని మీతో మనవి చేసుకుంటూ, ఈ వీడియో విన్న తర్వాత ఏ కొద్ది మందికైనా ప్రయోజనం కలిగితే అంతకంటే నా జీవితానికి పరమార్థం ఉండదు. మరి మన అక్కునూరి వారు ఎంతో శ్రమకు వచ్చి మరి నేను పంపించే ఆడియోని చక్కగా ఒక క్యాప్షన్ పెట్టి, ఆకర్షణీయంగా ఒక థంబ్నెయిల్ పెట్టి వారి ఛానల్లో ప్రసారం చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి నాది ఏదో ఒక అంశాన్ని వారు ప్రసారం చేస్తున్నారు. మీరు కూడా మరింత మంది షేర్ చేయండి, వీక్షించండి, తద్వారా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది అని మీతో మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.